ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్ నిరసన రకరకాల టర్న్స్ తీసుకుంటోంది. ఆంధ్రరత్న భవన్లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల అనంతరం సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరారు. అయితే షర్మిలను విజయవాడ స్వర్ణ ప్యాలెస్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు షర్మిల. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీంతో విజయవాడ వ్యాప్తంగా కోలాహల వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ పలు ప్రాంతాల్లో స్తంభించిపోయింది. ఇలా ఉండగా వైఎస్ షర్మిల ఏపీ సీఎం జగన్ పై ఇవాళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక, చేసుకోవడానికి పని లేక, సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కనీసం సంవత్సరానికి 500 మంది డిగ్రీలు, పీజీలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న చదువులు కాదు, పీజీల స్థాయిలో చదివిన బిడ్డలు కూడా సంవత్సరానికి 500 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఆశ చచ్చిపోయి ఇక మేము ఎలా బతుకుతాము అన్న ఆందోళనతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిశ్రమలు మన రాష్ట్రంలో రాక, మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా? ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక, ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి, మన బిడ్డలకున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి చంద్రబాబు గారు 7,000కే డిఎస్సీ ఇచ్చారు, మీకు సిగ్గు లేదా అని తిట్టి, మేము అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ ఇస్తాము అన్నారు. అసలు మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాధినట్టు బాధుతాము, చిలక బాధుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము, పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు? మాట్లాడిన వాళ్ళు ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. మరి దేవుని దయ ఉండింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది. ఇది అన్యాయం కాదా? మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఒక పదవి వచ్చింది, మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం, డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళకు అవసరం లేదా? అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాధినట్టు బాధుతాము, చిలక బాధుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము, పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలు